హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మనకు జరుగుతున్నాయి. ఈ ఇంటర్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ కరెక్షన్ అప్డేటు, తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానిపై అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు వచ్చేసి తెలంగాణలో 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మార్చ్ 25 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి కొనసాగుతాయి. ఈ నెల 10 నుంచి మార్చి 10వ తారీఖు నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అంటే పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్కి 9,96,000 మంది విద్యార్థులు అయితే అటెండ్ అవుతున్నారు. ఈసారి రిజల్ట్స్ను త్వరగా ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. ఏప్రిల్ 2వ వారం లోపే ముగించేలా చర్యలు తీసుకుంటుంది. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్ లోపే అని చెప్పారు. దీనిలో భాగంగానే స్పాట్ వాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ స్పెల్లో ఈ నెల 10వ తారీఖున సంస్కృతం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు చెందిన ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 10th వచ్చేసి సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. 22nd ఫస్ట్ స్పెల్ వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. అంటే మెయిన్ సబ్జెక్ట్ కరెక్షన్ చేస్తారు. మార్చ్ 22nd ఫస్ట్ స్పెల్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ పేపర్లకు చెందిన స్పాట్ కొనసాగుతుంది. 24th స్పెల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ప్రారంభమవుతాయి. 26th మూడో స్పెల్లో వచ్చేసి కెమిస్ట్రీ అండ్ కామర్స్ సబ్జెక్టులు పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ 28th 4వ విడత స్పాట్ మొదలు కానుండగా హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల స్పాట్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ కానున్నది. సో 10వ తారీఖు స్టార్ట్ అయ్యి సాంస్క్రిట్ అనేది 10th అండ్ స్టార్ట్ అయ్యి 2-3 డేస్లో కంప్లీట్ చేస్తారు. 22nd వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. 24th వచ్చేసి ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ కరెక్షన్. 26th వచ్చేసి కెమిస్ట్రీ, కామర్స్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్పెల్లో వచ్చేసి హిస్టరీ, బాటనీ, జువాలజీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈసారి వచ్చేసి 19 కేంద్రాలలో 20,000 మందితో స్పాట్ అయితే స్టార్ట్ అవుతుంది. సీసీ కెమెరాల నిఘాలో పేపర్ కరెక్షన్ అనేది చేస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం లోపే రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.